హలో స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఏఏపీజెడ్ అకాడమీ లెక్చర్ నెంబర్ 11. ఈరోజు లెక్చర్లో మనము ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డిఫరెన్స్ అనే టాపిక్ డిస్కస్ చేయబోతున్నాం అనమాట. వెంటనే క్లాస్ స్టార్ట్ చేద్దాం. చూడండి, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ ఎలక్ట్రిక్ potentials of 2 points in an electric field. ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఏమైనా 2 పాయింట్స్ తీసుకున్నప్పుడు ఆ 2 పాయింట్స్ మధ్య ఉన్న ఎలక్ట్రిక్ పొటెన్షియల్స్ మధ్య డిఫరెన్స్ మనం ఏమంటామంటే ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డిఫరెన్స్ అంటాం. లేకపోతే దీన్నే మనం సింపుల్గా the work done per unit positive test charge to move it from one point to another point in an electric field. అది కూడా మనం ఎలా మూవ్ చేయాల్సి వస్తుందంటే సచ్ దట్ ఇట్స్ చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ 0. అర్థమైంది అనుకుంటున్నా? దీన్ని సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక ఎగ్జాంపుల్తో పాటు చెప్తాను. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ పాయింట్ చార్జ్ క్యాపిటల్ క్యూ తీసుకున్నాను. ఓకేనా? దీనికి సంబంధించిన స్పేస్ దీని ఒక అరౌండ్ మొత్తం కూడా మనకి ఏముంటుందంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది. ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ దగ్గర నేను 2 పాయింట్స్ తీసుకున్నాను, ఏ అనేది బి అనేది. ఏ అనేది ఎంత డిస్టెన్స్లో ఉందంటే ఆర్ఏ డిస్టెన్స్లో ఉంది. బి అనేది ఎంత డిస్టెన్స్లో ఉందంటే ఆర్బి డిస్టెన్స్లో ఉంది. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అట్ పాయింట్ ఏ ఈస్ గివెన్ బై కేక్యూ బై ఆర్ఏ. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అట్ పాయింట్ బి ఈస్ గివెన్ బై కేక్యూ బై ఆర్బి. ఇప్పుడు చూడండి, ఇట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్స్ ఆఫ్ 2 పాయింట్. ఇప్పుడు ఈ పాయింట్కి ఎలక్ట్రిక్ పొటెన్షియల్ కనుక్కున్నాము. ఇప్పుడు పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ఏ అండ్ బిని ఇప్పుడు మనం ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే విఏబి ఈక్వల్స్ టు విఏ మైనస్ విబి లాగా డిఫైన్ చేయొచ్చు అనమాట. అంటే విఏ ఇప్పుడు మనకి ఏమవుతుందంటే కేక్యూ బై ఆర్ఏ మైనస్ కేక్యూ బై ఆర్బి. మనకేమవుతుంది? కేక్యూ ఇంటూ 1 బై ఆర్ఏ మైనస్ 1 బై ఆర్బి అవుతుంది అన్నమాట. దీన్నే మనం ఏమంటామంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అంటాం. స్టూడెంట్స్, ఇలాగైనా మనం డిఫైన్ చేయొచ్చు. లేకపోతే ఇక్కడ చూడండి, ద వర్క్ డన్ పర్ యూనిట్ పాజిటివ్ టెస్టర్ టు మూవ్ ఫ్రమ్ 1 పాయింట్ టు అనదర్ పాయింట్ ఇన్ అన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. నిన్న దీనికి సంబంధించి ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఓకేనా? ఇన్ టర్మ్స్ ఆఫ్ అన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో చేయాలంటే డివి ఈక్వల్స్ టు మైనస్ ఈ బార్ డాట్ డిఆర్ బార్ అనేసి. ఓకేనా? ఇప్పుడు చూడండి, మనము బి అనే పాయింట్ దగ్గర నుంచి ఏ అనే పాయింట్కి మూవ్ చేయడానికి పర్ యూనిట్ చార్జ్ మనం ఎంతైతే వర్క్ చేస్తామో దాన్నే మనం ఏమంటామంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అంటాం. ఓకేనా? కాబట్టి ఇప్పుడు నేను దీన్ని ఏం చేయబోతున్నా అంటే ఇంటిగ్రేట్ చేయబోతున్నా. ఇంటిగ్రేట్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడు ఇంటిగ్రేట్ చేసినప్పుడు నాకు ఎక్కడి నుంచి ఎక్కడ కావాలంటే బి అనే పాయింట్ దగ్గర నుంచి ఏ అనే పాయింట్కి కావాలి, విబి విఏ. ఓకేనా? ఇప్పుడు ఇది ఎక్కడి నుంచి ఎక్కడికంటే విబి అనేది ఆర్బి డిస్టెన్స్లో ఉంది, వి అనేది ఆర్ఏ డిస్టెన్స్లో ఉంది. ఇప్పుడు నాకు ఇదేమవుతుంది? విఏ మైనస్ విబి ఈక్వల్స్ టు చూడండి మైనస్ ఇంటిగ్రల్ ఈ బార్ ఫర్ పాయింట్ చార్జ్ ఈస్ కేక్యూ బై ఆర్ స్క్వేర్ డిఆర్ ఉంది. సింపుల్గా మనకి మైనస్ కేక్యూ బయటకు వస్తుంది. ఇంటిగ్రల్ 1 బై ఆర్ స్క్వేర్ డిఆర్ నాకేమవుతుంది అంటే మైనస్ 1 బై మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. అంటే 1 బై ఆర్ ఇక్కడ లిమిట్స్ ఆర్బి ఆర్ఏ వస్తుంది. ఇప్పుడు చూడండి, విఏ మైనస్ విబి నాకేమవుతుందంటే కేక్యూ ఇంటూ 1 బై ఆర్ఏ మైనస్ 1 బై ఆర్.
ఇలా కూడా చేయొచ్చు అన్నమాట. చెప్పిన బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీనికి యొక్క యూనిట్స్, దీని ఒక డైమెన్షన్ ఫార్ములా ఎలా వస్తుంది దీన్ని ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, ఇప్పుడు సేమ్ దీనికి ఏం యూనిట్స్ ఉంటాయంటే సింపుల్గా జౌల్ పర్ కులుంబ్ అనొచ్చు, లేకపోతే వోల్ట్ అనొచ్చు. డైమెన్షన్ ఫార్ములా మనకి ఏమవుతుందంటే ml² T⁻³ I⁻⁻1. ఇది స్పెసిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అవసరం లేదనుకుంటున్నా, ఎందుకంటే జోల్స్ అంటే ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ వర్క్ తీసుకోవచ్చు. ఓకేనా, వర్క్ మనకి ఏమొస్తుందంటే ml² T⁻² వస్తుంది అనమాట. బై కులుంబ్ అంటే కరెంట్ ఇంటూ టైం, అంటే I ఇంటూ టీ. టీ పైకి వెళ్ళినప్పుడు T⁻³ ఎందుకంటే ముందునే T⁻² ఉంది, ఇప్పుడు పైకి అయితే T⁻³ అవుతుంది. కరెంట్ ఇది వచ్చి I కాబట్టి పైకి వెళ్ళినప్పుడు I⁻1 వస్తుంది అనమాట. క్లియర్ స్టూడెంట్స్? ఈ రకంగా ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డిఫరెన్స్ ని మనం డిస్కస్ చేసాం అనమాట. మీకు చెప్పింది బాగా అర్థం, అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో ఏమైనా 2 పాయింట్స్ మధ్య ఉండేది వాటి యొక్క ఎలక్ట్రిక్ పొటెన్షియల్స్ డిఫరెన్స్ మనం ఏమంటామంటే ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డిఫరెన్స్ అంటాం. ఓకేనా, అంటే ఇక్కడ ఏం లేదు, జస్ట్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్స్ యొక్క డిఫరెన్స్ మనం చేస్తాం అనమాట. ఓకేనా, ఇది మనం ఎందుకు ఇది ఒక సపరేట్ టాపిక్ లాగా డిస్కస్ చేస్తున్నాము, ఆల్రెడీ మనం ముందు ప్రాబ్లమ్స్ లో కూడా VA - VB లాంటివి చేసాము కదా, అంటే దీనికంటూ ఒక స్పెషాలిటీ ఉందన్నమాట. ఎందుకంటే కంటిన్యూస్ చార్జ్డ్ బాడీస్ ఒకవేళ చాలా పెద్దవి అనుకోండి, అక్కడ మనం ఎలక్ట్రిక్ పొటెన్షియల్ కంటే కూడా పొటెన్షియల్ డిఫరెన్స్ యొక్క కంట్రిబ్యూషన్ మనకి ఎక్కువ ఉంటుంది. అది ఎలా ఉంటుందో ఫస్ట్ రాసుకోండి, ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనము ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డిస్కస్ చేద్దాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అన్నమాట. యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఇప్పుడు ఇందులో ఏవైనా 2 పాయింట్స్కి పొటెన్షియల్ డిఫరెన్స్ అని మనం చెప్పాలన్నమాట. సార్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఎందుకు సార్? మీరు దాదాపు అన్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్స్కి పొటెన్షియల్ కనుక్కున్నారు కదా, మరి దీన్ని కూడా పొటెన్షియల్ కనుక్కోకుండా ఎందుకు సార్ పొటెన్షియల్ డిఫరెన్స్ చెప్తున్నారు అంటే, మనము ఇలా యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వచ్చినా లేకపోతే కంటిన్యూస్ లార్జ్ చార్జ్డ్ బాడీస్ ఉన్న వాటికి ఎలక్ట్రిక్ పొటెన్షియల్ని డిఫైన్ చేయలేం. ఎందుకు డిఫైన్ చేయలేం సార్? ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ ద వర్క్ డన్ పర్ యూనిట్ పాజిటివ్ చార్జ్ టు బ్రింగ్ ఇట్ ఫ్రమ్ ఇన్ఫినిటీ టు ఎ పాయింట్ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇప్పుడు మనము ఎలక్ట్రిక్ ఫీల్డ్ యూనిఫామ్ అంటున్నప్పుడు ఇన్ఫినిటీ దగ్గర కూడా యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది కదా, అంటే ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటే మీనింగ్ ఏదైనా అంటే ఎక్కడో ఇన్ఫినిటీ మనం ఎందుకు తీసుకున్నామంటే అక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ జీరోగా ఉంటుంది కాబట్టి, అంటే జీరో ఎలక్ట్రిక్ ఫీల్డ్ దగ్గర నుంచి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఒక పాయింట్ దగ్గర తీసుకుని రావడం మనకి ఎలక్ట్రిక్ పొటెన్షియల్. కానీ ఇక్కడ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల ప్రతి పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉండేటప్పుడు నువ్వు ఎక్కడి నుంచి తీసుకొని వస్తావు? దేర్ఫోర్ యూ కెనాట్ డిఫైన్. మనకు కావాలంటే దాన్ని మ్యాథమెటికల్గా కూడా ప్రూవ్ చేయొచ్చు. ఎలా సార్? చూడండి, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, dV - E బార్ డాట్ dr బార్ అనేసి. ఓకేనా, ఇప్పుడు మనం ఇంటిగ్రేట్ చేద్దాం. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ కనుక్కోవడానికి ఎక్కడి నుంచి తీసుకొని రావాలి? ఇన్ఫినిటీ దగ్గర నుంచి తీసుకొని రావాలి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫినిటీ దగ్గర ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అనేది 0 అనుకుందాం. 0 అవుతుందో లేదో మనకే తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. చూడండి, ఓకేనా, ఇన్ఫినిటీ దగ్గర ఎలక్ట్రిక్ పొటెన్షియల్ 0 తీసుకుందాం. ఓకేనా, ఇక్కడ ఒక పాయింట్ తీసుకుందాం, ఆ పాయింట్ ఏ దగ్గర తీసుకుని రావాలి మనం. అక్కడ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ V అనుకుందాం. ఓకేనా, దానికి పొజిషన్ వెక్టార్ వచ్చి OA లేకపోతే RA అనుకుందాం. క్లియరా? ఇప్పుడు మనకి ఇదేమవుతుంది? ఇంటిగ్రల్ dV అంటే V 0 నుంచి VA అన్నమాట, ఈక్వల్స్ టు చూడండి E బార్ డాట్ dr బార్ అన్నాం. ఓకేనా, ఇప్పుడు యూనిఫామ్ కాబట్టి ఇది బయటకు వచ్చేస్తుంది. -E ఇంటిగ్రల్ dr ఎక్కడి నుంచి ఎక్కడ అంటే ఇన్ఫినిటీ నుంచి RA. ఇప్పుడు ఏమవుతుంది? VA - 0 అంటే VA ఈక్వల్స్ టు -E ఇంటిగ్రల్ dr అంటే R అవుతుంది. R ఎక్కడి నుంచి ఎక్కడ వరకు అంటే ఇన్ఫినిటీ దగ్గర నుంచి RA వరకు. therefore VA ఈక్వల్స్ టు -E RA - ఇన్ఫినిటీ. RA
నుంచి ఇన్ఫినిటీ, ఆర్ఏ వాల్యూ ఎక్కువగా ఉంటుంది, ఇన్ఫినిటీ వాల్యూ ఎక్కువగా ఉంటుంది. ఇన్ఫినిటీ వాల్యూని ఎక్కువగా ఉంటుంది. ఆర్ఏ మైనస్ ఇన్ఫినిటీ మనకి ఏమవుతుందంటే మైనస్ ఇన్ఫినిటీనే అవుతుంది. దేర్ఫోర్ విఏ ఈక్వల్స్ మొత్తానికి నాకు ఎంత వస్తుంది అంటే ఇన్ఫినిటీ వస్తుంది. క్లియర్ కదా? అంటే మనం ఇక్కడ డిఫైన్ చేయలేకపోతాం. ఓకేనా? కాబట్టి మనం ఏం చేయాల్సి వస్తుంది అంటే ఇలాగా యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే అప్ టు లార్జ్ డిస్టెన్సెస్ వరకు కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటున్నాయి. కాబట్టి ఇలాంటి వాటికి మనం ఏం చేస్తామంటే ఈ రకంగా ఎక్కడో ఇన్ఫినిటీ దగ్గర నుంచి ఒక పాయింట్కి తీసుకొని వచ్చినట్టు ఎలక్ట్రిక్ పొటెన్షియల్ మనం డిఫైన్ చేయకుండా ఈ ఫీల్డ్లోనే ఏవైనా 2 పాయింట్స్ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ దీనికే ట్రై చేద్దాం. ఓకేనా? ఈ ఫీల్డ్లోనే ఏమైనా 2 పాయింట్స్ తీసుకుంటాం. నేను పాయింట్ ఏ, ఇది పాయింట్ బి తీసుకుంటున్నాం. ఓకేనా? పాయింట్ ఏ యొక్క పొజిషన్ వెక్టర్ ఓఏ అనుకుందాం, పాయింట్ బి యొక్క పొజిషన్ వెక్టర్ వచ్చి ఓబి అనుకుందాం. లేదా ఇప్పుడు చూడండి, దీనికి పొటెన్షియల్ డిఫరెన్స్ నేను డిఫైన్ చేయాలనుకుంటాను. ఏమవుతుంది చూడండి, పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి. దీనికి నేను మళ్ళీ సేమ్ ఫార్ములా యూస్ చేస్తాను. డివి ఈక్వల్స్ టు మైనస్ ఈ బార్ డాట్ డిఆర్ బార్. ఇంటిగ్రేషన్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇక్కడ విబి, ఇది విఏ. అంటే పాయింట్ బి దగ్గర ఎలక్ట్రిక్ పొటెన్షియల్ విబి, పాయింట్ ఏ దగ్గర ఎలక్ట్రిక్ పొటెన్షియల్ విఏ. ఓకేనా? బి యొక్క పొజిషన్ వెక్టార్ వచ్చి ఓబి, ఏ యొక్క పొజిషన్ వెక్టార్ వచ్చి ఓఏ. ఓకే, అప్పుడు మనకి ఏమవుతుంది, ఇది విఏ మైనస్ విబి, ఎందుకంటే ఇంటిగ్రల్ డివి వచ్చి వి అవుతుంది, లిమిట్స్ అప్లై చేస్తే విఏ మైనస్ విబి ఈక్వల్స్ టు మైనస్ ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఆర్ బార్. ఇప్పుడు చూడండి, ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఏబి వెక్టార్ని జాయిన్ చేసేది అన్నమాట ఇది. ఓకేనా? ఏబి వెక్టార్ అన్నమాట. ఇప్పుడు ఈ బార్కి ఏబి వెక్టార్కి మధ్య యాంగిల్ ఎంత ఉందంటే థీటా యాంగిల్. అప్పుడు ఇది మనకేమవుతుంది, ఇంటిగ్రల్ ఇది ఓబి ఉంది, ఓఏ ఉంది, మైనస్ ఇక్కడే ఉన్నాయి ఈ డిఆర్ కాస్ థీటా. నేను పక్కన రాస్తున్నాను. విఏ మైనస్ విబి ఈక్వల్స్ టు కాన్స్టెంట్. ఈ అనేది యూనిఫామ్ కాబట్టి ఈ అనేది కాన్స్టెంట్, థీటా వాల్యూ అలాగే ఉంది కాబట్టి అది కూడా కాన్స్టెంట్. ఇప్పుడు ఏమవుతుంది, మైనస్ ఈ కాస్ థీటా ఇంటిగ్రల్ డిఆర్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, ఓబి నుంచి ఓఏ వరకు. క్లియరా? బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు ఏమవుతుంది చూడండి, విఏ మైనస్ విబి ఈక్వల్స్ టు మైనస్ ఈ కాస్ థీటా ఇంటిగ్రల్ డిఆర్ మనకి ఆర్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఓబి ఉంది, ఇక్కడ ఓఏ ఉంది. దేర్ఫోర్ విఏ మైనస్ విబి ఈక్వల్స్ టు మైనస్ ఈ కాస్ థీటా ఓఏ మైనస్ ఓబి అవుతుంది. విఏ మైనస్ విబి ఈక్వల్స్ టు మైనస్ ఈ కాస్ థీటా ఓఏ మైనస్ ఓబి మనకి ఏమవుతుందంటే బిఏ అవుతుంది, బిఏ బార్. క్లియరా? దేర్ఫోర్ విఏ మైనస్ విబి ఈక్వల్స్ టు మైనస్ ఇన్ లోపల పోతే మైనస్ బిఏ బార్ నాకేమవుతుందంటే ఏబి బార్ అవుతుంది. అంటే ఈ కాస్ థీటా ఏబి బార్. సింప్లీ ఐ కెన్ రైట్ విఏ మైనస్ విబి ఈక్వల్స్ టు ఈ బార్ డాట్ ఏబి బార్. ఈ ఏబి కాస్ థీటా వస్తుంది అన్నమాట. క్లియర్ స్టూడెంట్స్? బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఒకవేళ దీని వాల్యూ మనకి డి అనేసి ఇస్తుంటే డైరెక్ట్గా మనం డి అని రాసుకోవచ్చు. ఈడి కాస్ థీటా, కాస్ థీటా వాల్యూ కూడా మనం అప్లై చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. అంటే ఇక్కడ చూడండి, మనకి పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది వస్తుంది. ఎక్కడ, ఈ రకంగా యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ ఉన్నప్పుడు మనకు పొటెన్షియల్ డిఫరెన్స్ అనేవి వస్తుంది. అంతేగాని పొటెన్షియల్ అనేది రావట్లేదు. కాబట్టి ఇట్స్ బెటర్ టు మేక్ ఇట్ సెన్స్, ఇట్స్ బెటర్ వి డిస్కస్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్స్. క్లియర్ స్టూడెంట్స్? మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నా. కాబట్టి ఈరోజు మనం ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డిఫరెన్స్ అనే కాన్సెప్ట్ అని డిస్కస్ చేస్తాం. సేమ్ ఇదే తరహాలో చార్జ్డ్ లార్జ్ షీట్స్కి ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డిఫరెన్స్ని ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి,
ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనము ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డిఫరెన్స్ డ్యూ టు యూనిఫామ్ చార్జ్డ్ లార్జ్ షీట్ గురించి డిస్కస్ చేద్దాం. చూడండి, ఇదొక యూనిఫామ్లీ చార్జ్డ్ షీట్ అన్నమాట. దట్టు లార్జ్ షీట్ తెలుసు కదా. దీని యొక్క లెంత్ కానీ ఎర్త్ కానీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు నేను ఇక్కడ 4 పాయింట్స్ తీసుకున్నాను, ఏ, బి, సి, డి అన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే 2 క్వశ్చన్స్, 3 క్వశ్చన్స్ ఇస్తాం. ఫైండ్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి, సెకండ్ క్వశ్చన్. ఫైండ్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ బి అండ్ సి, థర్డ్ క్వశ్చన్. ఫైండ్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ బి అండ్ డి. చేద్దాం. చూడండి, ఇప్పుడు చూడండి, యూనిఫామ్ లార్జ్ షీట్ వల్ల వచ్చే ఎలక్ట్రిక్ ఫీల్డ్ మనకి ఎలా ఉంటుందంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. E = σ/2ε0 ఉంటుంది. దట్టు ఇది ఎలా ఉంటుందంటే యూనిఫామ్గా ఉంటుంది. ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు యూనిఫామ్ లార్జ్ షీట్ ఈజ్ ఆల్సో యూనిఫామ్. ఓకేనా. దీని నుంచి వచ్చే ఎలక్ట్రిక్ ఫీల్డ్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అని వస్తుంది అన్నమాట. ఓకేనా. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డిఫరెన్స్ డ్యూ టు యూనిఫామ్ లార్జ్ షీట్ ఈక్వల్స్ టు E bar డాట్ AB బార్ అనేసి. ఓకే, ఇప్పుడు చూడండి, VAB అంటున్నాం కాబట్టి ఈ బార్ మనకి ఎంత అంటే σ/2ε0. ఓకేనా. ఇప్పుడు చూడండి, AB బార్ ఫర్ ఎగ్జాంపుల్ ఈచ్ సైడ్ డిస్టెన్స్ మనకి ఎంత అంటే D అనుకోండి. ఓకేనా. σ/2ε0 ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్. ఓకేనా. AB యొక్క డైరెక్షన్ ఇది. రెండింటి మధ్య యాంగిల్ ఎంత ఉందంటే 90 degrees ఉందన్నమాట. డిస్టెన్స్ D అని D cos 90 degrees. cos 90 degrees మనకి ఎంత అంటే 0. therefore potential difference between A and B is 0. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ B and C ఈక్వల్స్ టు E bar డాట్ BC బార్. ఓకే, ఇప్పుడు చూడండి, VB మైనస్ VC పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ B and C ఏమవుతుంది? E అంటే σ/2ε0. ఓకే, BC యొక్క డిస్టెన్స్ ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. అన్నిటికి మధ్య డిస్టెన్స్ వచ్చి D అనేసి ఉంది. యాంగిల్ డిఫరెన్స్ ఎంత ఉందంటే 0 cos 0 degree. therefore VB మైనస్ VC ఈక్వల్స్ టు σD/2ε0. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. VBD అంటే VB మైనస్ VD పొటెన్షియల్ డిఫరెన్స్ మనకి ఏమవుతుందంటే E బార్ డాట్ BD బార్ అవుతుంది. అంటే σ/2ε0 BD అంటే ఇది మనకి ఏమవుతుందంటే డయాగ్నల్ అవుతుంది. D అయితే డయాగ్నల్ మనకి ఏమవుతుంది అంటే √2D అవుతుంది. ఓకేనా. σ/2ε0 BD అంటే √2D. నెక్స్ట్ కాస్ θ. ఇప్పుడు యాంగిల్ తెలియాలి. ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఇది వెక్టార్. ఓకేనా. ఎంత యాంగిల్ ఉంటుందంటే ఆఫ్ కోర్స్ ఈ యాంగిల్ ఎంత ఉంటుందో అంతే ఉంటుంది అనమాట. ఈ యాంగిల్ ఎంత అంటే మనకి 45 degrees. cos 45 degrees. cos 45 degrees 1/√2 కాబట్టి σ/2ε0 √2D ఇంటూ 1/√2. √2 క్యాన్సిల్ అయితే σD/2ε0 వస్తుంది. క్లియర్ స్టూడెంట్స్? ఈ రకంగా మనము న్యూమరికల్స్ అనేవి సాల్వ్ చేయాల్సి వస్తుంది అనమాట. సేమ్ ఇదే తరహాలో ఒకవేళ మనము ఇన్ఫైనైట్లీ లాంగ్ చార్జర్ వైర్ తీసుకుంటే దానికి ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఎలా వస్తుంది అని ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి. ఓకే సార్, ఇప్పుడు మనము ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డిఫరెన్స్ డ్యూ టు యూనిఫామ్లీ చార్జర్ లార్జ్ వైర్ అంటే ఒక లార్జ్ వైర్ ఉంది, లెన్స్ వచ్చి ఇన్ఫినిటీ అన్నమాట. ఇక్కడ మనం 2 పాయింట్స్ తీసుకొని దాని పొటెన్షియల్ డిఫరెన్స్ కనుక్కోబోతాం. సో దీన్ని కూడా ఎందుకు సార్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఏం పొటెన్షియల్ కనుక్కున్న తర్వాత చేయలేమా అంటే చూడండి, దీనికి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా ఏంటంటే 2k λ/r. ఏ పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ తీసుకున్నా 2k λ/r. ఓకేనా.
ఇది చూస్తే యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లాగా ఉందా అంటే లేదు. దీని యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ యూనిఫామ్ కాకపోయినా మనం దీని యొక్క ఎలక్ట్రిక్ పొటెన్షియల్ని డిఫైన్ చేయలేకపోతాం. ఎందుకు చూడండి, ఒకసారి డిఫైన్ చేయడానికి ట్రై చేద్దాం, వస్తుందా రాదా అనేసి. ఓకే, డివి ఈక్వల్స్ టు మైనస్ ఈ బార్ డాట్ డిఆర్ బార్. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటే ఇంటిగ్రేట్ చేయాలి, ఇన్ఫినిటీ దగ్గర 0 అనేసి అనుకుంటాం. ఓకేనా, ఇన్ఫినిటీ దగ్గర 0, ఇక్కడ పాయింట్ ఏ దగ్గర తీసుకొని వచ్చాము అనుకోండి విఏ. ఓకే, ఈ విఏ అనేది ఆర్ఏ డిస్టెన్స్లో ఉంది అనుకుందాం. ఓకే, ఇది వచ్చి ఇన్ఫినిటీ దగ్గర ఉంది. అప్పుడు ఏమవుతుంది, విఏ మైనస్ 0 ఈక్వల్స్ టు ఇది విఏ అవుతుంది. ఇది ఈ బార్ ఈక్వల్స్ టు మైనస్ ఇంటిగ్రల్ 2k లాంబ్డా బై ఆర్ డిఆర్. ఓకేనా, ఎక్కడి నుంచి ఇన్ఫినిటీ నుంచి ఆర్ఏ వరకు. దేర్ఫోర్ విఏ ఈక్వల్స్ టు 2k మైనస్ 2k లాంబ్డా అనేది మన కాన్స్టెంట్ బయటకు రాసేయచ్చు. ఇది 1/r dr. 1/r dr అయితే ఇంటిగ్రల్ 1/r dr మనకి ఏమవుతుంది అంటే log r అవుతుంది. ఎక్కడి నుంచి ఎక్కడ వరకు అంటే ఇన్ఫినిటీ దగ్గర నుంచి ఆర్ఏ వరకు. దేర్ఫోర్ మనకి ఏమవుతుంది మైనస్ 2k లాంబ్డా log RA మైనస్ log ఇన్ఫినిటీ. లాగ్ ఇన్ఫినిటీ మనకి ఎంత అంటే ఇన్ఫినిటీ అన్నమాట. ఓకేనా, అంటే లాగ్ ఆర్ఏ మైనస్ ఇన్ఫినిటీ ఏమవుతుంది అంటే దీని యొక్క వాల్యూ మనకు మైనస్ ఇన్ఫినిటీ, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ మొత్తాన్ని నాకు విఏ నాకు ఏమవుతుంది అంటే ఇన్ఫినిటీ వస్తుంది. ఇలా ఇన్ఫినిటీ వాల్యూ ఎందుకు సార్ వస్తుంది, ముందు కూడా మనం చేసినప్పుడు కూడా ఇన్ఫినిటీ వచ్చింది కదా అంటే చూడండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ఫైనైట్ పాయింట్స్ వరకు కూడా ఎగ్జిస్ట్ అవుతున్నాయి. లార్జ్ డిస్టెన్సెస్ వరకు కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ఫైనైట్ పాయింట్స్ వరకు కూడా ఎగ్జిస్ట్ అవుతున్నాయి, 0 అవ్వట్లేదు. ఓకేనా, మనం అక్కడ ఇన్ఫైనైట్ పాయింట్స్ ఇక్కడ 0 కన్సిడర్ చేసాం కాబట్టి ఇక్కడ ఇన్ఫినిటీ వస్తుంది. అక్కడ కూడా మనం ఏం చేస్తాం, 0 కన్సిడర్ చేసాం, ఇన్ఫైనైట్ పాయింట్ దగ్గర 0 కన్సిడర్ చేసాం కాబట్టి అక్కడ మనకి ఒక స్పెసిఫిక్ పాయింట్ దగ్గర విఏ దగ్గర మనకి ఎంత వచ్చిందంటే ఇన్ఫినిటీ వచ్చింది అనమాట. యాక్చువల్గా ఇన్ఫైనైట్ పాయింట్స్ దగ్గర మనకి ఇన్ఫినిటీ ఉండదు. ఓకేనా, బాగా అర్థమైంది అంటారా. అంటే ఇప్పుడు దీనివల్ల ఎక్కడ ఇన్ఫైనైట్ పాయింట్ దగ్గర తీసుకుంటే మనకు అక్కడ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అనేది వాల్యూ ఉంది కానీ మనకి 0 అనేది అవ్వదు. అది మనం ఫస్ట్ మైండ్లో పెట్టుకోవాలి లేదా. అంటే ఇప్పుడు దీన్ని కూడా ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అనేది మనకు అంత ఈజీగా ప్రాపర్గా డిఫైన్ చేయాలి. ఎందుకంటే టిల్ ఇన్ఫైనైట్ డిస్టెన్సెస్ వరకు కూడా మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఎగ్జిస్ట్ అవుతాను, అది నేను మైండ్లో పెట్టుకోవాలి. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది కనుక్కుందాం. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ పాయింట్ ఏ ఇక్కడ తీసుకున్నాను, ఇక్కడ పాయింట్ బి తీసుకున్నాను. పాయింట్ ఏ ఆర్ఏ డిస్టెన్స్లో ఉంది, పాయింట్ బి వచ్చి ఆర్బి డిస్టెన్స్లో ఉంది. ఇప్పుడు దీన్ని డిఫైన్ చేయడానికి ట్రై చేద్దాం. ఏమవుతుంది, డివి ఈక్వల్స్ టు మైనస్ ఈ బార్ డాట్ డిఆర్ బార్. ఓకేనా, బి దగ్గర విబి అనుకుందాం, బి వచ్చి ఆర్బి దగ్గర ఉంది, ఏ దగ్గర విఏ అనుకుందాం, అది ఆర్ఏ డిస్టెన్స్లో ఉంది. ఓకే, ఇప్పుడు డిఫైన్ అవుతుందా లేదా చూద్దాం. చూడండి, ఇప్పుడు ఇది మనకేమవుతుందంటే వి ఫ్రమ్ విబి టు విఏ ఈక్వల్స్ టు మైనస్, ఇక్కడ చూడండి మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది యూనిఫామ్ కాకపోయినా మనకు వస్తుంది ఈ రకంగా. అంటే నాన్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే డిస్టెన్స్తో పాటు వేరీ అయ్యేదానికి కూడా ఇన్ఫినిటీ దగ్గర ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఉండే ఛాన్స్ ఉంది అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అది నేను మీకు చెప్పాను. ఓకేనా, ఏమవుతుంది ఇక్కడ చూడండి, ఇంటిగ్రల్ 2k లాంబ్డా బై ఆర్ డిఆర్ ఆర్బి టు ఆర్ఏ. ఇది విఏ మైనస్ విబి ఈక్వల్స్ టు మైనస్ 2k లాంబ్డా ఇంటిగ్రల్ 1/r dr ఫ్రమ్ ఆర్బి టు ఆర్ఏ. విఏ మైనస్ విబి ఈక్వల్స్ టు మైనస్ 2k లాంబ్డా, ఇదేమవుతుందంటే లాగ్ ఆర్ అవుతుంది ఫ్రమ్ ఆర్బి టు ఆర్ఏ లిమిట్స్. therefore VA minus VB equals to minus 2k lambda log RA by minus log RB. మొత్తాన్ని నాకు ఏమవుతుందంటే VA మైనస్ VB మైనస్ 2k లాంబ్డా log RA by RB.
ఈ మైనస్ లోపల పంపించాను అనుకో, విఏ మైనస్ వివి నాకేమవుతుందంటే 2k లాంబ్డా లాగ్ ఆర్బి బై ఆర్ఏ అవుతుంది. చూడండి, ఇప్పుడు పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది దీనిలో ఎగ్జిస్ట్, మనం చెప్పగలుగుతున్నాం, డిఫైన్ చేయగలుగుతాం. స్టూడెంట్స్, ఈరోజు లెక్చర్ మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నా. అంటే ఇక్కడ ఈరోజు లెక్చర్లో మనకు ముఖ్యంగా అర్థమైన విషయం ఏంటంటే, అంటే కొన్నిటికి పొటెన్షియల్ కంటే కూడా పొటెన్షియల్ డిఫరెన్స్ అనేవి మనం చెప్పగలము. ఓకేనా? ఎందుకంటే మనకున్న ప్రతి ఒక్క బాడీకి ఇన్ఫినిటీ దగ్గర పొటెన్షియల్ 0 ఉంటుంది అనేసి మనం అనుకోవడానికి లేదన్నమాట. ఓకేనా? మనం జనరల్గా కంటిన్యూస్ బాడీకి ఏవైతే చిన్న చిన్న కంటిన్యూస్ బాడీస్ ఉన్నాయో, లైక్ పాయింట్ చార్జ్, స్పెరికల్ షెల్స్, సాలిడ్ స్పియర్స్, వీటికి మనము రెఫరెన్స్గా ఇన్ఫినిటీ దగ్గర ఏంటంటే అది ఇన్వర్స్ కాయిల్ని ఫాలో అవుతున్నట్టు ఉంది కాబట్టి దానికి ఇన్ఫినిటీ దగ్గర మనం ఎలక్ట్రిక్ పొటెన్షియల్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అని 0 అవుతున్నట్టు కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి అక్కడ మనకు 0 వస్తాం. కానీ వీటికి మనం అలా తీసుకోవడానికి లేదనిస్తే మనకి ఈరోజు చేసిన డెరివేషన్స్ మనకు బాగా అర్థమవుతుంది అన్నమాట. లేదా స్టూడెంట్స్, ఈరోజు లెక్చర్ మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నా. కొద్దిగా తలతిక్కగా ఉండొచ్చు మేబీ ఈరోజు లెక్చర్. ఓకేనా? ఇంకా మనం నెక్స్ట్ లెక్చర్లో పొటెన్షియల్ని యూజ్ చేసుకొని ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా కనుక్కోవచ్చా, ఇలాంటి టాపిక్స్ సేమ్ అదేవిధంగా దాని సంబంధించి న్యూమరికల్స్ ఒకసారి డిస్కషన్. ఓకేనా స్టూడెంట్స్, టేక్ కేర్, బాయ్ బాయ్.